జనగామ జిల్లా లింగాల గన్పూర్ మండలంలోని నెల్లుట్ల గ్రామంలో సత్యసాయి కాటన్ మిల్ నందు పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య. తెలంగాణ ప్రభుత్వం రైతుల పాలిట దైవంలా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుపరుస్తూ అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత శ్రీ కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. నియంత్రిత సమగ్ర వ్యవసాయ విధానంను అమలుపరుస్తూ వ్యవసాయ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంచారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారీ వ్యవస్థను దూరం చేయాలని, రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి సంకల్పమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆకుల కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు దూసరి గణపతి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గండి మంగమ్మ, యాదగిరి, మల్లారెడ్డి, ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా లింగాల గణపురం రఘునాథ్పల్లి పరిధిలోనే దాదాపు 8 వరకు 7 మా దగ్గర ఉన్నాయి, 2 జనగాం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఈరోజు గన్పూర్ నియోజకవర్గంలో 4+7 దాదాపు 11 మిల్లులలో, గిన్నింగ్ మిల్లులలో ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాలు మనం మెల్లమెల్లగా ప్రారంభించుకుంటున్నాం. మొన్న లింగాల గన్పూర్లో పెద్దలు దయాకర్రావు గారి చేతుల మీదుగా 2 మిల్లులను, ఈరోజు మళ్ళీ సత్యసాయి మిల్లులో ఈరోజు మనం పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. సో రైతులు ఇక్కడికి తీసుకొచ్చే నాటికే మరి తేమ శాతము 12 లోపున ఉండాలా, కరెక్ట్గా రేటు పడాలంటే 8% తేమ ఉంటే దాదాపు 5,700 నుండి 800 రేటు పడటానికి అవకాశం ఉంది. 1% తేమ 8కి 1% పెరిగేది ఉంటే 1% తగ్గుతుంది, డబ్బులు తక్కువ అవుతాయి. 1% డబ్బులు తక్కువ అవుతాయి. 2% అంటే 10 అయిందనుకోండి, 2% డబ్బులు తక్కువ వచ్చేదానికి అవకాశం. CCI ప్రత్యేకంగా ఇక్కడ నుండి మరి కొనుగోలు చేయడం జరుగుతాం. తర్వాత రైతు నాణ్యత విషయంలో మరి ఎప్పుడైనా కూడా వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటారు. రైతులు చిల్లర కాంటాలకు లేకపోతే మధ్య దళారీలకు అమ్మి మోసపోకుండా ఉండడం కోసం ఈరోజు CCI ద్వారా మరి పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో రైతులకి నిజం చెప్పాలంటే భారీ వర్షాలు పడడం వల్ల కొంత ఉత్పత్తి కొంచెం తక్కువ వచ్చింది. సో నాణ్యతలో కొంత నడుపున్నా కొంచెం లోపం తక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని అప్ టు 12% వరకు వచ్చిన పత్తిని ఇంట్లో తీసుకోకుండా మ్యాక్సిమం 12 కంటే ఎక్కువ తీసుకోరు. కానీ 8కే తీసుకునే వాళ్ళు 9కి తీసుకుంటారు, 10కి తీసుకుంటారు, 11 కూడా తీసుకుంటారు. కానీ దాంట్లో కొంత రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పాటించి మరి త్వరితగతిన వచ్చిన వాటిని డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మిల్లులన్నిటికీ కూడా మరి ఇప్పటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రైతులకు మేలైన సేవ చేయాలనే ఆలోచనతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నియంత్రణ వ్యవసాయ సాగు విధానంలో పత్తి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది, పత్తి వేసుకోవాలి, కంది వేసుకోవాలని ప్రభుత్వం ముందే మరి లాభసాటి వ్యవసాయంలో భాగంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు కంది ఎక్కువ వేసుకోవాలన్నారు కరెక్ట్గా. మరి మక్క వద్దు అని చెప్పినందుకు ఈరోజు మొత్తము గణపూర్ నియోజకవర్గం మొత్తం కలిసి 250 ఎకరాలు కూడా వేయలేదు. అంటే అయినా కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి 1,850 రూపాయల మద్దతు ధర మక్కకు కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా కేంద్రంలో, జనగాం జిల్లా కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రం కూడా ఉంది. ఆ రకంగా అవి కూడా కొనడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మరి ముఖ్యంగా సన్నల విషయంలో, సన్న వడ్లు కొనే విషయంలో ఇప్పటికే ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. 1,888 రూపాయలు ఇప్పటికీ ఇవ్వడంతో పాటు వారికి ప్రభుత్వ పరంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా 2 కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొండిగా వద్దని రైతులకు వ్యతిరేకంగా 24 గంటల కరెంటు తెలంగాణ ప్రాంతంలో ఉచితంగా ఇస్తూ ఉంటే తప్పకుండా ప్రతి మోటార్కి మీటర్ బిగించాలని చెప్పేసి వారు బిల్లు తీసుకురావడం జరిగింది. అది రైతు వ్యతిరేక విధానం. రెండవది, రైతుకు కావాల్సింది కనీస మద్దతు ధర కాదు, రైతుకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో సన్నలకు వీలైనంత మటుకు పెంచుతామని చెప్తే మీరు కనుక సన్నాకులకు పెంచేది ఉంటే మీకు FCI ద్వారా కొనుగోలు చెయ్యమని చెప్పేసి మొండిగా మాట్లాడడం జరుగుతుంది. మోడీ గారు ఎంత మొండిగా చెప్పినా కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగానే కాకుండా TRS పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న BJP ప్రభుత్వం మీద తప్పకుండా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అదేవిధంగా రైతుల పాలిట మరి మేమందరం కూడా నిలబడతాం. కేసీఆర్ గారు ఆలోచనలో
తప్పకుండా సన్నలకు ఏదో రకంగా మేలు చేయాలనే ఆలోచన ఉంది. అది రైతు బంధు ద్వారా లేకపోతే బోనస్ ద్వారా ఏదో ఒక చర్య త్వరలోనే తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ రైతులు సమన్వయం పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.